హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పలాజో ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పలాజో ప్యాంట్ అనేది కట్ చేసుకునేటప్పుడు మనకు కేవలం 2 మాత్రమే కొలతలు అవసరం పడతాయండి. కేవలం 2 కొలతలతోనే పలాజో ప్యాంట్ని ఈజీగా సింపుల్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పలాజో ప్యాంట్ కట్ చేయడానికి మనకు 2 కొలతలు అవసరం పడతాయని చెప్పాను కదా. అదేంటంటే మనకు ప్యాంట్ యొక్క లెంత్, ఇంకా ప్యాంట్ యొక్క నడుము లూజు, ఈ 2 కొలతలతో పలాజో ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు చూడండి, క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 మడతలతో ముందు ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం నార్మల్గా కుచ్చుల ప్యాంట్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ సైడ్ ఈ టాప్లో ఈ ఫోల్డింగ్ అనేది కింది సైడ్ ఉండాలి. ఈ ఓపెన్స్ అనేవి పై వైపుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేవి సమానంగా ఉండేలా చూసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు తీసుకున్న ప్యాంట్ యొక్క లెంత్ వచ్చి 38 ఇంచులు. నేను తీసుకున్న ప్యాంట్ యొక్క పొడవు వచ్చి 38 ఇంచులు. ప్యాంట్ యొక్క నడుము లూజ్ వచ్చి 40 ఇంచులు. ప్యాంట్ యొక్క నడుము లూజ్ వచ్చి 40 ఇంచులు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ లెంత్ మార్క్ చేసుకోవాలి. ముందు లెంత్ మార్క్ చేసుకునే ముందు పైన మనకు ఏ పంజాబ్ డ్రెస్ అయినా పట్టీ వస్తుంది కదా, ఆ పట్టీ కోసం 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని ఒక లైన్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచుల క్లాత్ అనేది మనకు పట్టీ కోసం వస్తుంది. పైన మనం నాడా కట్టుకోవడానికి పట్టీ ఉంటుంది కదా, నాడా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎలాస్టిక్తో అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దేనికైనా కూడా 2 ఇంచుల క్లాత్ అనేది ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ప్యాంట్ యొక్క పొడవు 38 ఇంచులు అని చెప్పాను కదా, ఇక్కడికి 38 ఇంచులు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కింద కూడా ఒక పట్టీ అనేది స్టిచ్ చేస్తాం కదా, దానికోసం 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ పట్టీకి మార్కింగ్ అనేది మీ ఇష్టం అండి. 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు, 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి క్లాత్ అనేది తక్కువగా వస్తుంది కదా, అప్పుడు మనం 1.5 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న 38 ఇంచుల లెంత్ని సేమ్ అటువైపు ఎడ్జ్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 38 ఇంచులు లెంత్ పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచులు, 38 ప్లస్ 2 40 ఇంచులకి ఇంకొక మార్కు. ఇది పట్టీ కోసం. ఇప్పుడు ఇది వీటిలన్నింటినీ 2 లైన్లుగా డ్రా చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి మన నడుము లూజ్ వచ్చేసి, నేను ఇంత పోయే ప్యాంట్ యొక్క నడుము లూజ్ వచ్చి 40 ఇంచులు. 40 ఇంచులో 4వ భాగాన్ని తీసుకోవాలి. 40 ఇంచులో 4వ భాగం అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఈ 10 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 10 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనం ప్యాంట్ లూజ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ప్యాంట్ లూజ్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలంటే 3 ఇంచుల నుండి 5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 3 ఇంచుల నుండి 5 ఇంచుల వరకు మన ఇష్టం అండి, మన లూజ్ ఎంత ఉండాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచులు మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 4 ఇంచ్ లూజ్ సరిపోతుంది, అందుకని 4 ఇంచ్ లూజ్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లూజ్ అనేది ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఈ 10 ఇంచులు ఈ లూజ్ ఎక్స్ట్రా లూజ్ కోసం మార్క్ చేసుకున్న మొత్తం కలిపి 14 ఇంచులు. ఇదే 14 ఇంచులని ఈ కింద వైపు ఒక దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు పిస్తా లూజ్ అనేది పిస్తా హైట్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పిస్తా కోసం మార్క్ చేసినప్పుడు ఈ పైన పట్టీకి మార్క్ చేసిన మార్కింగ్ వదిలేసి ఇక్కడ నుండి పిస్తా లూజ్ కోసం నేను ఇక్కడ 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. పిస్తా లూజ్ కోసం 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకోవాలి. దీన్ని ఇట్లా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిస్తా లూజ్ డ్రా చేసుకోవడానికి అది తీసుకోవడానికి మామూలుగా మీడియం సైజ్ ప్యాంట్ కోసం అయితే 2.5 ఇంచులు, చిన్న ప్యాంట్ కోసం అయితే చిన్న సైజ్ ప్యాంట్ కోసం అయితే 2 ఇంచులు, పెద్ద సైజ్ ప్యాంట్ కోసం అయితే 3 ఇంచులు. నేను ఇక్కడ 40 అంటే ఆల్మోస్ట్ కొంచెం పెద్ద సైజ్ కదండి, అందుకని నేను ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ కాబట్టి ఇక్కడ కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్ లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. చూద్దాం. ఈ ప్యాంట్ లూజ్ వచ్చి మీ ఇష్టం అండి. మనం పలాజో ప్యాంట్ అయితే లూజ్గా ఉంటుంది, చాలా లూజ్గా వేయడానికి ఇష్టపడతారు, లేదు మీడియం సైజ్ వేయడానికి ఇష్టపడతారు. అట్లా ఈ లూజ్ అనేది మొత్తమైన మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు మన చాయిస్ ప్రకారంగా మనం ఎంత పెట్టుకోవాలంటే అంత మార్కింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుండి ఇక్కడ ఎంత లూజ్ వచ్చింది అదే లూజ్ని అక్కడ కూడా మార్క్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ
పెద్దగా లూజ్ అవసరం లేదండి. అందుకని నేను ఇక్కడ ఎంతైతే 14 ఇంచులు తీసుకున్నానో అదే 14 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపి ఒక లైన్గా డ్రా చేసుకోవాలి. ఇట్లా మనం డ్రా చేసిన తర్వాత కావాలంటే మనం కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు. ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు. అయిపోయింది. ఏంటండి సింపుల్గా పలస ప్యాంట్ని మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈజీగా కట్ చేసుకుందాం. మనం ఇలా క్లాత్ని ఇలా మెల్లగా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లెంత్ పట్టి కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పట్టి స్టిచ్ చేసుకోవడానికి కోసం అని తెలియడానికి ఇక్కడ ఇలా చిన్న కట్ ఇచ్చుకోవాలి. అలాగే పైన కూడా ఇలా కట్టించుకోవాలి. అంతేనండి. సింపుల్ ఈజీగా పలాజో ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసారు కదా. మరొక వీడియోలో పలాజో ప్యాంట్ యొక్క స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.